అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం మాత్రమే సెలవిస్తుంది. దేవుని యొక్క ఇష్టాన్ని మనం పొందాలని ప్రతి మానవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకనే భక్తిని చేస్తాడు. ఈ భక్తి ఎందుకంటే దేవుణ్ణి మెప్పించటానికి, దేవుని ఇష్టాన్ని పొందటానికి. అయితే నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నము చేసినా, కొంతమంది కానుకలు ఇస్తారు, కొంతమంది ఉపవాసాలు ఉంటారు, కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కొంతమంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఎందుకంటే దేవుని ఇష్టాన్ని పొందాలని. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మొట్టమొదటిగా మన హృదయములో విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. ఏ హృదయములో అయితే విశ్వాసం ఉందో ఆ హృదయము, ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. ఒక ఆమె చాలా బలహీనురాలుగా సుమారుగా 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంత వైద్యం చేసుకున్నా కూడా సమస్య తగ్గలేదు. ఇంకా ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఆమెకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలాంటి సమయంలో ఆ రోజుల్లో యేసు ప్రభువారు భూలోకములో ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచి నేను యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఆమె హృదయములో దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందండి. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో యేసు ప్రభుల వారు వెంటనే అంటున్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దాని వైపుము అంటున్నారు యేసు ప్రభుల వారు. వెంటనే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం అంటే చిన్నది కాదండి. మన పాపములను క్షమించబడాలంటే విశ్వాసం ఉండాలి. స్వస్థత పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో చూడాలంటే విశ్వాసం ఉండాలి. ఇవన్నిటికంటే మించినది దేవుని యొక్క ఇష్టము నీ పైకి రావాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏమో ఏం జరుగుతుందో అంటారు. అంతా ప్రార్థన చేసి వారేమంటారంటే విశ్వాసము లేనట్టుగా మాట్లాడతారు, పరిస్థితులు మాత్రమే చూస్తారు. అలా కాదండి. దేవుని యందు పూర్తిగా మనం విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతాము గనుక, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతాము గనుక దేవుని యందు విశ్వాసము కలిగి ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. నీ బిడలకు మీరు తోడుగా ఉండండి. ఈ మాటలు వినటువంటి హృదయములో, ఏ హృదయములో విశ్వాసము లేదు అతి వారికి మీరు విశ్వాసము దయచేయండి. ఎందుకంటే విశ్వాసానికి కర్తవు నీవే, విశ్వాసమును కొనసాగించువాడువు నీవే గనుక నీ బిడల హృదయములలో విశ్వాసమును కుమ్మరించి వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నిటినీ కూడా తీర్చి యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.